దేశవ్యాప్తంగా కూడా ఎయిర్పోర్ట్స్లో ఉన్న దుస్థితి, ప్రయాణికుల పడిగాపులు, రిఫండ్స్ వస్తాయో లేదో అన్న ఒక మీమాంస. సో సమాధానం చెప్పని ఇండిగో స్టాఫ్, అలాగే వాళ్ళ మీద ఒక అసహనంతో రెచ్చిపోతున్న ప్రయాణికులు. దీని అంతటికీ కారణం ఎవరు? విమానయాన శాఖ మంత్రి బాధ్యత తీసుకోరా? ఆయన దగ్గర నుంచి ఎలాంటి స్పందన ఉండదా? ఎలాంటి అనౌన్స్మెంట్ రాదా అనేవాళ్ళు కోకొల్లలుగా ప్రస్తుతం కనపడుతూ ఉన్నారు. అయితే దీని అంతట్లో జాతీయ మీడియా అడుగుతున్న ప్రశ్నలకు ఇక్కడ లోకల్ టీడీపీ ప్రతినిధి ఒకరు, సో దీని అంతటి మీద లోకేష్ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారు, దీని మీద సమీక్ష చేస్తున్నారంటూ ఎప్పట్లాగే జాకీలు పెట్టి ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే దానికి సూటిగా ఒకే ప్రశ్న అడిగారు అర్నబ్ గోస్వామి. అర్నబ్ గోస్వామి అంటే తెలియని వాళ్ళు ఉండరు. సో ఒక నేషనల్ డిబేట్లో ఇతను పెట్టిన జాకీలకు ఆయన ఇచ్చిన కౌంటర్, దానికి గొంతులో వెలక్కాయ పడ్డట్టు ఆయన అధికార ప్రతినిధి ఫేస్. సో వీటన్నిటిపై కూడా చాలామంది స్పందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఎద్దేవా చేస్తోంది. ఆ నాయకులు కూడా ఇక్కడ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ రవీందర్ వాళ్ళతో ఉన్నారు, మాట్లాడదాం. రవీందర్ చెప్పండి. సో జాకీలు పెట్టడానికి, ఎలివేషన్లు ఇవ్వడానికి ఒక సమయం, సందర్భం ఉంటుంది. అతి చేస్తే అబాస్పాల్ కాక తప్పదు అన్నట్టుగా ఉన్న ఈ పరిణామాన్ని ఏ రకంగా చూస్తున్నారు? వైఎస్ఆర్సీపీ ఏ రకంగా చూస్తోంది? ఏంటి మీద ఇన్పుట్స్? హరి, నిజానికి నేషనల్ మీడియాలో ఈ సంఘటన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ చిన్న సంక్షోభం కానీ, చిన్న అవకాశాన్ని కూడా తమ ప్రచార పిచ్చికి వాడుకునేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు దేశవ్యాప్తంగా పరువు తీసుకున్నారనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడో జరుగుతున్నటువంటి ఇండిగో సంబంధించినటువంటి విమానయాన సంస్థ సంబంధించి జరుగుతున్న సంక్షోభానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం కోసం ఒక వార్ రూమ్ని నారా లోకేష్ ఏర్పాటు చేయడం ద్వారా దాని సమస్యని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ దీపక్ రెడ్డి చేసినటువంటి ఆ ప్రచారం చూసిన తర్వాత ఏ స్థాయిలో లోకేష్కి జాకీలు పెట్టి లేపుతున్నారనేది స్పష్టం అవుతుంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొద్దిసేపటి క్రితం కూడా స్పందించింది. అత్యంత దారుణంగా వ్యవహారాలు చేస్తున్నారంటూ కూడా మాట్లాడిన పరిస్థితి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మొత్తం మాట్లాడడానికి ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ఉన్నారు. సుధాకర్ బాబు గారు చూశారు. అర్నబ్ గోస్వామి సైతం మాట్లాడినటువంటి పరిస్థితి. నారా లోకేష్కి విమానయాన సంస్థకి ఏంటి సంబంధం అని చెప్పి మాట్లాడితే టీడీపీ అధికార ప్రతినిధి నోరెత్తలేని పరిస్థితి. ఎందుకని ప్రతి అంశాన్ని కూడా ఈ విధంగా ప్రచారం చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుందంటే ఏం చెప్తారు? నారా లోకేష్ పూర్తిగా ఒక రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఈ రాష్ట్రంలో మారిపోయాడు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని శాఖలకు ఆయనే యాక్టింగ్ మంత్రిగా సర్వనాశనం చేస్తున్నాడు. సకల శాఖ మంత్రిగా ప్రాచుర్యం పొందాడు. మాలాంటి వాళ్ళు ఈ మాట అంటున్నా కూడా ఏ మాత్రం సిగ్గు లేదు, లజ్జ లేదు. ఈరోజు స్వయానా విమాన శాఖ ఎవరి పరిధి? అది కేంద్ర పరిధిలో ఉన్న విమానయాన శాఖ మంత్రి. ఆయన ఎవరు? మీ పార్టీకి సంబంధించిన నాయుడు, రామ్మోహన్ నాయుడు. ఆ రామ్మోహన్ నాయుడు పనిలో నీకేం పని? రామ్మోహన్ నాయుడికి చేతకాటలేదా? రామ్మోహన్ నాయుడికి విషయ పరిజ్ఞానం లేదా? విమానయాన శాఖలో వచ్చిన సంక్షోభాన్ని పూరించే శక్తి లేదా? అలాంటి శక్తి లేని కేంద్ర మంత్రిగా ఎందుకు మీరు చేశారు? పోనీ మీరు మొత్తానికి నేనే మంత్రిని, ఒక ముఖ్యమంత్రి సకల శాఖ మంత్రి అని ఒక నామకరణం చేసుకుని మీ నాన్నగారి దగ్గర నుంచి అన్ని మంత్రులు తీసుకోండి. ఇప్పటికే ఈ రాష్ట్రంలో మీరు ప్రజాస్వామ్యబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచనలో ఉన్న ప్రభుత్వం లేదు. పూర్తిగా రాజ్యాంగంలోనే జరుగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం తెచ్చాడు లోకేష్ అపరిపక్వత రాజకీయ శైలితో, తెలిసి తెలియని రాజకీయ శైలితో. అంటే దీనికి సంబంధించి సమస్యను పరిష్కారం చేయడం కోసం ప్రత్యేకంగా వార్ రూమ్ కూడా ఏర్పాటు చేశారని చెప్పి టీడీపీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి చెప్తున్నారు. ఆయన ఎవరండి వార్ రూమ్ ఏర్పాటు చేయడానికి? ఆయనకి ఏం సంబంధం ఉంది? కేంద్ర మంత్రి పరిధిలో ఉన్న ఒక అంశాన్ని గురించి రివ్యూ చేయడానికి లోకేష్కి ఏం కెపాసిటీస్ ఉన్నాయని అడుగుతున్నాం. మొన్న ఈ మధ్య తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు లేని పక్షంలో ఈయనే కూర్చొని రివ్యూ చేసినట్టుగా ఫోకస్ చేశారు, జాకీలేసి లేపుతున్నారు. ఆయన భవిష్యత్తు ముఖ్యమంత్రిగా చేయటం కోసం తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో ఉంది, బీజేపీ పొత్తులో ఉంది. వీళ్ళని స్వతంత్రంగా పవర్లోకి వచ్చిన వాళ్ళు కాదు. అటు జనసేన కానీ బీజేపీ కానీ సపోర్ట్ చేయకుంటే శంకరమాచార్య మాన్యాలు పట్టి ఉండేవాళ్ళు. అంటే ఇటీవల రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, నిధుల కేటాయింపు అంశాల గురించి కూడా కేంద్ర మంత్రులతోటి నేరుగా నారా లోకేష్ వెళ్ళి మాట్లాడుతున్నారు కదా. అదే నేను చెప్తున్నాను సార్, ఇది నారా వారి పరిపాలన లాగా ఉంది కానీ ఇది ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వం యొక్క పరిపాలనలాగా లేదు. లోకేష్ ఇది సొంత వ్యవహారంగా, తన సొంత ఇలాకాలాగా ఎక్కడ బట్టినా దోపిడీ జరుగుతుంది. ఆ దోపిడీని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి రివ్యూలు చేస్తున్నట్టుగా. ఆయన వయసు ఎంత, ఆయన అనుభవం ఎంత, ఆయనకున్న కెపాసిటీ ఎంత, ఆయన
కేంద్ర మంత్రి యొక్క బాధ్యతలు కూడా ఈయనే నిర్వర్తిస్తే ఇంకా మిగతా వాళ్ళందరూ, ఆయన ఒక బీసీ మంత్రి, హోంమంత్రి ఏమో ఎస్సీలామె, ఆమె పనులు కూడా ఈయనే చేస్తాడు, ఈయనే నిర్ణయాలు తీసుకుంటాడు, ఈయనే సర్వశాఖల మంత్రిగా ఈ రోజున లోకేష్ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. అంటే రాష్ట్రంలో చాలా మీడియా సంస్థలు కూడా నారా లోకేష్ కి జాకీలు పెట్టి చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఆ స్థాయిలో ఎలివేషన్ ఇస్తున్నారు నారా లోకేష్? స్వతహాగా శక్తి లేనివాడు కాబట్టి, బుద్ధిమాంద్యం ఉన్నవాడు కాబట్టి, తెలివి లేనివాడు కాబట్టి, స్వతంత్రంగా విషయ పరిజ్ఞానం లేనివాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలా మీడియాల్లో కూర్చొని మావాడు రివ్యూ చేస్తున్నాడు, మావాడు బ్రహ్మాండంగా రివ్యూ చేశాడు, ఏందే తెలివితేటలన్నీ ప్రచారం చేస్తాడు. ఇన్ని తెలివితేటలు ఉన్నవాడు వాళ్ళ నాన్నగారికి మంచి సలహా ఇచ్చి ఆ సూపర్ 6 అమలు పరిస్తే మాలాంటి వాళ్ళందరూ బాగుపడతారు కదా గ్రామాల్లో. రైతులకు ఈ రోజున వరకు దిక్కుమొక్క లేదు, రైతులకు ఇస్తానన్న డబ్బులకి దిక్కుమొక్క లేదు, దాని మీద కదా రివ్యూ చేయాలా? మోందా తుఫాన్లో నష్టపరిహారం చెల్లించే విషయంలో కదా రివ్యూ చేయాలా? రాజధాని ప్రాంతంలోని రైతులకు ఇస్తానన్న భూముల గురించి కదా రివ్యూ చేయాలా? అది వదిలిపెట్టి దోచుకోవటానికి, తినటానికి, ఎక్కడెక్కడ దొంగతనం చేయొచ్చు, ఎలా దోచుకోవచ్చు, ఎక్కడెక్కడ మైన్స్ ఉన్నాయి, ఎక్కడ ఇసుక ఉంది, ఎక్కడ గ్రావెల్ ఉంది, ఈ పని తప్పించి లోకేష్ అనే అతను ఒక అపరిపక్వత రాజకీయవేత్త. కేవలం నారా చంద్రబాబు నాయుడు యొక్క కుమారుడు అనే క్వాలిఫికేషన్ తెప్పించి మరి అతనికి ఏ క్వాలిఫికేషన్ లేదని మనం చేస్తున్నాం. అంటే పని చేస్తున్నాడు కాబట్టి ప్రచారం కూడా పబ్లిసిటీ ఇస్తున్నాం, అందులో తప్పే ఉందనేది టీడీపీ నాయకులు చెప్తున్నమాట. ఖచ్చితంగా పనిచేయాల్సిందేనండి. ఆయన శాఖ ఏం శాఖ? ఆయన ఏ శాఖకు సంబంధించిన మంత్రి ఆ శాఖ చూస్తే చాలు. హోంశాఖతో ఆయనకేం పని? పంచాయతీరాజ్ శాఖ మంత్రి స్వయాన ఉప ముఖ్యమంత్రి ఉంటే పంచాయతీరాజ్ శాఖను కూడా ఈయనే రివ్యూ చేస్తాడట. ఈ రోజున మళ్ళీ కేంద్రంలో ఎక్కడో సంక్షేమం వస్తే ఈయనే కేంద్రానికి సంబంధించిన రివ్యూ చేస్తాడట. ఈయన సంగతి ఎందుకు, ఈయన సంబడం ఏం చూసుకుని ఈయన దాంట్లో సక్సెస్ అయితే, మొదటి విడతలో మీరు గమనిస్తే 2014-19 కాలంలో కూడా ఈయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వెలగబెట్టాడు, దారుణాతి దారుణంగా ఎన్నికల్లో ఓడిపోయాడు. అంటే ఒక విఫల రాజకీయ నాయకుడిగా లోకేష్ ఈ రోజున ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే అతన్ని ప్రమోట్ చేయడానికి, అతను ఒక ప్రత్యామ్నాయ రాజకీయ నాయకుడిగా చూపించడానికి, చంద్రబాబు నాయుడికి ప్రత్యామ్నాయ రాజకీయ నాయకుడికి, మాకు కాదులేండి, జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ అసలు పోటీయే కాదు, మేము మాట్లాడటం కూడా తప్పైంది. వాళ్ళ పార్టీలో నెక్స్ట్ తరాన్ని తీసుకురావడం కోసం చంద్రబాబు నాయుడు తదనంతరం ఎవరు ఉండాలి అనే అంశం మీద పోటీ పెట్టి లోకేష్ని ఆల్టర్నేటివ్ రాజకీయ నాయకుడిగా చూపించే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు గొయ్యి వాళ్లే దవ్వుకుంటారు, మాకే సంబంధం లేదు. అంటే వార్ రూమ్ ఏర్పాటు చేయడం లాంటిది జరగలేదని మీరు భావిస్తున్నారా? ఎందుకు ఆయన సంబంధించి ఏ ప్రచారం జరిగినా కూడా మీరు తట్టుకోలేకపోతున్నారు? మాకేం సంబంధం అండి బాబు. ఆయన మంత్రి, ఏం మంత్రి? ఐటీ శాఖ మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి నాకు తెలిసినంత వరకు. ఆ పని చేయండి, ఆ పని చేయమనండి. విమానయాన శాఖకు సంబంధించిన అంశాలను రివ్యూ చేయాల్సింది విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. రామ్మోహన్ నాయుడు బిజీగా ఉంటే అక్కడ సహాయ మంత్రి ఉంటాడు, ఆయన రివ్యూ చేస్తాడు, లేదా కేంద్ర హోంమంత్రి రివ్యూ చేస్తాడు, లేదా ప్రధానమంత్రి రివ్యూ చేస్తాడు. లోకేష్కి ఇన్ వాట్ కెపాసిటీ ఈజ్ రిలేటెడ్ టు ద సబ్జెక్ట్ అండి. మాకు అర్థం కాకనే కదా పిచ్చబడుతుంది. ఆయన ఎక్కడ రివ్యూ చేసినా ఎక్కడికి పోయినా మాకే సంబంధం లేదు. ప్రజలకు సంబంధించిన అంశాలలో, ప్రజా సమస్యల విషయంలో ఈ రాష్ట్రంలో కేబినెట్ ఉంది, ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎవరి పని వాళ్ళు చేయమని అడుగుతున్నాం. ఏం చేసినా ప్రజలకు న్యాయం చేసే పని చేయండి. ఒకటి మీద ఒకటి పోటీలు పడి ఇప్పుడు అర్జెంటుగా చంద్రబాబు నాయుడు దింపాలా, లోకేష్ ఎక్కాలా? సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆయన చేయాల్సిన పని చేయకుండా ఎక్కడో కేంద్ర ప్రభుత్వంలో వేలు పెట్టడం అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సంక్షోభం ఉంది కాబట్టి నిజంగా సంక్షోభం పరిష్కారం అయితే అది మొత్తం అంతా కూడా నారా లోకేష్ పుణ్యం వల్లనే పరిష్కారం అయింది అనేటువంటి ఒక ఎలివేషన్ ఇచ్చేందుకు ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ఒకవేళ ఫెయిల్ అయితే కనుక దాన్ని బీసీ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు మీద వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తారన్నమాట. రవీందర్, ఇక్కడ విషయం ఏంటంటే నిజంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన తనయుడు ఒక అన్ని శాఖల మంత్రి అని చెప్తూ ఉంటారు కదా. సో ఆ కెపాసిటీలో సరే విమానయాన శాఖ మంత్రిగా వీళ్ళ ఎంపీ ఉన్నారు కాబట్టి ఆయన అడిగి తెలుసుకోవటం వేరు. అంతేగాని ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసేసి దాని మీద సమీక్ష చేస్తున్నారంటే అది ఎవరు నమ్మరు, అబాస్ పాలు అవుతారు, నవ్వుల పాలు అవుతారు అనేది వాళ్ళకి తెలియదా? తెలియలేకేనా, లేదంటే ఎలివేషన్ ఇచ్చేటప్పుడు అవి ఏమైనా కనబడమంటారా? అంటే ఇది నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఎలివేషన్ అనేది సహజంగా జరుగుతుంటే ఎప్పుడు ఏమి లేనిదని కూడా పెద్ద ఎత్తున ఉన్నట్టు చూపించే ప్రయత్నం ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. అందులో భాగంగానే అలవాట్లో పొరపాటుగా మనం నేషనల్ మీడియాలో కూర్చున్న అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయి ఆ విధంగా చేశారు. సహజంగా ఏపీ సంబంధించినటువంటి ఎల్లో మీడియా తమ సంబంధించినటువంటి ఎల్లో మీడియాలో కూర్చొని చేసేటువంటి ప్రసంగాలు, మాటలు, ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటిని నేషనల్ మీడియాలో కూడా చేసే ప్రయత్నం చేశారు. ఆ విధంగా చేసి ఇప్పుడు పూర్తి స్థాయిలో అబాస్ పాలయ్యారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే అబాస్ పాలయ్యేది కాదు,
కాదు, రాష్ట్ర పరువు, రాష్ట్ర ప్రజల పరువును కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ తీసేసింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. Right. నిజానికి అసలు ఎలాంటి వార్ రూమ్ లేకపోయినా కూడా ఉన్నట్టు ప్రకటన చేయటం, ఇదంతా పరిష్కారం చేయడానికి నారా లోకేష్ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నటువంటి బిల్డప్లు ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలు కూడా పూర్తి స్థాయిలో నవ్వుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆల్ రైట్ రవీందర్, నిజంగా దీని అంతట్లో నారా లోకేష్ నిజంగా దీని మీద రివ్యూ చేస్తుంటే సాక్షికి ఎందుకు కడుపుమంట, వైఎస్ఆర్సీపీకి ఎందుకు కడుపుమంట అనేవాళ్ళు కూడా లేకపోరు. ఎందుకంటే ఒక వర్గం మీడియా ఉంది, వాళ్ళు 10-12 ఛానళ్లతో విరుచుకుపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళకు కూడా తెలియాల్సింది ఏంటంటే నిజంగా ఇది కేంద్ర విమానయాన శాఖ మంత్రి తీసుకోవాల్సిన చర్యలు. రైట్, ఓకే, ఆ పార్టీ ఎంపీ కాబట్టి లోకేష్ అతనికి ఫోన్ చేసి అడగటమో ఏం జరుగుతుందని తెలుసుకోవటమో జరిగి ఉండొచ్చు కాక, అంతేగాని ఓ వార్ రూమ్ ఏర్పాటు చేసేసి సమీక్ష చేసేస్తూ తాడేపల్లి కేంద్రంగా విజయవాడ కేంద్రంగా చేస్తే కనుక అది ఏ రకంగా నవ్వుల పాలు కాదు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. నేషనల్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు ఈ జాకీలు పెట్టడం, ఎలివేషన్లు ఇవ్వటం, అతిగా చేస్తే అభాసుపాలు అవుతారు అనటం వాళ్ళు ఆలోచించకపోవటమే ఈ నవ్వుల పాలకి కారణం, జాతీయ మీడియాలో మన రాష్ట్ర పరువు తీయటానికి కారణం అని చెప్పక తప్పదు.